we go. నమస్కారం, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది ఐఫోన్ 7. ఒక 6 నెలల నుంచి ఈ ఫోన్ నా ప్రైమరీ ఫోన్గా వాడుతున్నాను నేను. కానీ ఫుల్ రివ్యూ ప్రొడ్యూస్ చేయలేదు. అక్టోబర్ 8 రోజు దీన్ని అన్బాక్స్ చేశాను. ఆ రోజు ఇది లాంచ్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను దీని మీద చాలా వీడియోస్ చేశాను. దీన్ని యూస్ చేసి చాలా వీడియోస్ రికార్డ్ చేశాను. కానీ నేను ఫుల్ రివ్యూ అయితే ప్రొడ్యూస్ చేయలేదు. చాలామంది అడుగుతున్నారు ఐఫోన్ 7 ఫుల్ రివ్యూ అని చెప్పేసి. సో ఈరోజు నేను ఐఫోన్ 7 ఫుల్ రివ్యూ మీకు ప్రొడ్యూస్ చేస్తాను. ఫ్రెండ్స్, మనం ఫస్ట్ దీని డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే, డిస్ప్లే వచ్చేసరికి మనకి ఇది 720p డిస్ప్లే. సో 4.7 ఇంచ్ IPS LCD డిస్ప్లే. ఇది 720p డిస్ప్లే అంటే మనకి చాలామంది ఏమో కామెంట్ చేస్తూ ఉన్నారు 60,000 రూపీస్ ఫోన్ ఇది. సో 60,000 మనకి 720p డిస్ప్లే అయిందని చెప్పేసి. సో డిస్ప్లే సరికి 720p డిస్ప్లేనే, కాకపోతే మనకి దీనిలో పిక్సెల్స్ ఎక్కువ ఉంటాయి. పిక్సెల్స్ వచ్చేసరికి మనకి 750 × 1344 ఇన్ని పిక్సెల్స్ ఉంటాయి. సో పిక్సెల్ పర్ ఇంచ్ వచ్చేసరికి మీకు 326 ppi ఉంది. సో వ్యూయింగ్ యాంగిల్స్ కానీ మనకి డిస్ప్లే మనకి చూడడానికి చాలా బాగుంది. సో మన సన్లైట్ విజిబిలిటీ కూడా బాగుంది డిస్ప్లేది. సో డిస్ప్లే అయితే మనకి ఐఫోన్ 6Xతో కంపేర్ చేస్తే మాత్రం ఖచ్చితంగా చాలా ఇంప్రూవ్ అయిందని చెప్పొచ్చు. సో సన్లైట్ విజిబిలిటీ మాత్రం చాలా బాగుంది. ప్రీవియస్ జనరేషన్కి దీనికి ఇది డిఫరెన్స్, సన్లైట్ విజిబిలిటీ. అండ్ నెక్స్ట్ చూసుకుంటే దీనిలో మనకి 2GB ర్యామ్ ఉంది. అండ్ ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చేసరికి 3 వేరియంట్లు లభిస్తుంది మీకు. 30GB వేరియంట్ ఒకటి ఉంది, 128GB వేరియంట్ ఒకటి ఉంది, 256GB వేరియంట్ ఒకటి ఉంది. సో ఇది వచ్చేసరికి మీకు 32GB వేరియంట్. సో దీని ప్రైస్ వచ్చేసరికి 60,000 ఉంది. సో 30GBలో మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ 23GB వరకు ఫ్రీ వస్తుంది. సో దీనిలో మనం ఎటువంటి మైక్రో SD కార్డ్ కానీ లేకపోతే USB OTG కానీ ఇట్లాంటి సపోర్ట్ ఏమి ఉండదు. సో ఏదైతే మనకి స్టోరేజ్ ఫోన్లో వస్తుందో సో అదే వాడాలి. ఒకవేళ మీరు USB OTG ఇట్లాంటి పెన్ డ్రైవ్ కానీ తీసుకోవాలి లైట్నింగ్ పోర్ట్కి, సో పెన్ డ్రైవ్ సపరేట్ ఉన్నాయి వాటికి. సో వాటి కాస్ట్ కూడా ఎక్కువ ఉంది. సో దీనికి స్టోరేజ్ ఎక్స్పాన్షన్ కొంచెం కష్టమైన పని ఐఫోన్స్కి మనకి. సో ఏదైతే స్టోరేజ్ మనకు వస్తుందో అది చాలా తక్కువ. నా దృష్టిలో అయితే నేను 6 months నుంచి వాడుతున్నాను కాబట్టి, సో ఈచ్ టైం నేను ఫొటోస్ వీడియోస్ తీసినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ వాటిని నేను ల్యాప్టాప్లో కాపీ చేసుకొని మళ్ళీ వాటిని డిలీట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. సో స్టోరేజ్ మాత్రం కొంచెం తక్కువే అని చెప్పొచ్చు 30GB మోడల్లో. ఒకవేళ మీరు స్టోరేజ్ ఎక్కువ కావాలనుకుంటే 128GB మోడల్ తీసుకోండి, బెటర్ ఆప్షన్ దీంతో కంపేర్ చేస్తే. అండ్ నెక్స్ట్ చూసుకుని దీనిలో మనకి 2GB ర్యామ్ ఉన్నా కానీ ఎక్కడ మనకి ల్యాగ్ అనేది లేదు, ఎక్కడ నేను ల్యాగ్ అనేది నోటీస్ చేయలేదు. అండ్ పర్ఫార్మెన్స్ మాత్రం చాలా ఫాస్ట్ ఉంది. సో ప్రాసెసర్ మాత్రం చాలా ఫాస్ట్ పర్ఫామ్ చేస్తుంది. ప్రాసెసర్ గురించి తర్వాత మాట్లాడతాను. సో ర్యామ్ మేనేజ్మెంట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. సో ఎట్ ఏ టైం ఇది నేను 3 గేమ్స్ ఓపెన్ చేసి పెట్టాను, చాలా యాప్స్ ఓపెన్ చేసి పెట్టాను, అన్ని మెమొరీలో ఉంచుకుంటుంది. ఎప్పుడు ఓపెన్ చేసినా కానీ అవి మెమొరీలోనే ఉంటున్నాయి. సో ఖచ్చితంగా ర్యామ్ మేనేజ్మెంట్ అయితే చాలా చక్కగా ఉంది. సో ర్యామ్ 2GB అయినా కానీ ఎనఫ్ దీనికి. సో 2GB DDR4 ర్యామ్ ఇది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ దీనిలో మనకి బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే మొత్తం మీద అల్యూమినియం బాడీ. సో ఇది మన కలర్స్ కూడా డిఫరెంట్ ఉన్నాయి. ఇది బ్లాక్ ఉంది, రోజ్ గోల్డ్ ఉంది, గోల్డ్ ఉంది, ఇప్పుడు రెడ్ వస్తుంది. రెడ్ కలర్లో కూడా మీకు ఐఫోన్ 7 అనేది వస్తుంది. సో కలర్స్ డిఫరెంట్ ఉన్నాయి. మీ ఇష్టమైన కలర్ మీరు చూస్ చేసుకోవచ్చు. సో బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. బిల్డ్ క్వాలిటీ ఎక్కడ మనకి యాపిల్ అనేది కాంప్రమైజ్ అవ్వదు. సో బిల్డ్ క్వాలిటీ అయితే చాలా చక్కగా ఉంది. అండ్ నెక్స్ట్ చూసుకున్న ఫ్రెండ్స్ ఇది మనకి 2.5D అయాన్ స్ట్రెంత్ అండ్ గ్లాస్ ఇది. సో ఇదైతే చాలా బాగుంది, స్ట్రాంగ్ ఉంది గ్లాస్ అయితే. స్క్రాచెస్ అయితే ఏమీ పడట్లేదు, నేనైతే స్క్రాచెస్ ఏమీ నోటీస్ చేయలేదు. సో మ్యాక్సిమం నేను టెంపర్ గ్లాస్ యూస్ చేస్తాను. ఫస్ట్లో అయితే 1 month టెంపర్ గ్లాస్ ఏమి యూస్ చేయలేదు, నార్మల్గా వాడాను. సో ఇప్పుడు కూడా టెంపర్ గ్లాస్ తీసేసాను. సో స్క్రాచెస్ అయితే ఏమి నోటీస్ చేయలేదు. కాకపోతే మనకి టెంపర్ గ్లాస్ వేయడానికి కొంచెం కష్టం అవుతుంది, ఎందుకంటే మనకి 2.5D కర్వ్డ్ గ్లాస్ కాబట్టి. సో మొత్తం అయితే కవర్ చేయదు, కొంచెం గ్యాప్ అయితే ఉంటుంది ఇక్కడ మనకి. సో టెంపర్ గ్లాస్ వేసేటప్పుడు కొంచెం ప్రాబ్లం అవుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే దీన్ని మనకి స్పీకర్స్ తీసుకుంటే ఫ్రెండ్స్, స్పీకర్స్ మనకి 2 ఉన్నాయి. బాటంలో ఒక స్పీకర్ ఉంది, అండ్ ఇక్కడ మనకి ఇయర్ పీస్ ఉంది కదా, ఇయర్ పీస్ కూడా స్పీకర్లా పనిచేస్తుంది. సో స్పీకర్ వాల్యూమ్ అయితే సూపర్ అని చెప్పొచ్చు. సో చాలా లౌడ్ ఉంది. సో ఎక్కడున్నా కానీ మీరు ఫోన్ కాల్ అయితే మిస్ అవ్వరు. రింగ్ టోన్ వాల్యూమ్ కానీ అయితే వీడియోస్ చూస్తున్నా కానీ మీకు గేమ్స్ ఆడుతున్నా కానీ స్పీకర్ మాత్రం మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకుని దీనిలో మనకి కాల్ క్వాలిటీ ఎక్సలెంట్ ఉంది. సో ఎక్కడ మనకి కాల్ డ్రాపింగ్ సమస్యలు అయితే నోటీస్ చేయలేదు. అండ్ సిగ్నల్ రిసెప్షన్ కూడా బాగుంది. అండ్ ఇది మీకు వోల్టీకి కూడా సపోర్ట్ చేస్తుంది. మీరు డైరెక్ట్ జియో సిమ్ దీనిలో వాడచ్చు, ఎటువంటి ప్రాబ్లం అనేది లేదు. అండ్ నెక్స్ట్ చూసుకున్నప్పుడు ఈ ఫోన్ మనకి IP67 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్. సో ఈ ఫోన్ మీరు వాటర్లో వాడచ్చు, డస్ట్లో కూడా వాడచ్చు. కాకపోతే వాటర్ లిమిట్ వచ్చేసరికి వీళ్ళు 1 meter 30 minutes వరకు ఇచ్చారు. సో 30 minutes వరకు మీరు వాటర్లో వాడచ్చు అని చెప్పేసి వాళ్ళు ఇచ్చారు లిమిట్. అండ్ నెక్స్ట్ చూసుకున్నప్పుడు దీనిలో మనకి కావాల్సిన సెన్సార్స్ అన్నీ ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది, యాక్సిలరోమీటర్ సెన్సార్ ఉంది, జైరోస్కోప్ సెన్సార్ ఉంది, ప్రాక్సిమిటీ సెన్సార్ ఉంది, కంపాస్ సెన్సార్ ఉంది. సో ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసరికి మనకి ఫ్రంట్ సైడ్ ఉంది, ఇక్కడ మీరు చూడవచ్చు. ఫ్రంట్ సైడ్ మనకి హోమ్ బటన్లో ఉంటుంది. సో ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసరికి మనకి చాలా ఫాస్ట్ ఉంది, చాలా యాక్యురేట్ ఉంది. సో ఈసారి మనకి హోమ్ బటన్లో కొన్ని చేంజెస్ చేశారు. లాస్ట్ టైం మనకి 6X తీసుకుంటే ఐఫోన్ మనకి హోమ్ బటన్ ఫిజికల్ బటన్ అది మనం ప్రెస్ చేస్తే అది మనకి టచ్ ఫీలింగ్ వస్తుంది. దీనిలో కూడా మనకి ఆ ఫీలింగ్ ఉంది, కానీ ఇది మాత్రం ఫిజికల్ బటన్ కాదు. సో మీరు ఒకసారి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి దీన్ని టచ్ చేస్తే మాత్రం మీకు ఫీలింగ్ ఉండదు.
మీరు బటన్ ప్రెస్ చేస్తున్నట్లు ఉండదు. సో ఇది నార్మల్గా టచ్ కెపాసిటీ బటనే, కాకపోతే మనకి మనం ఫోన్ ఆన్ చేసినప్పుడు మాత్రం మనకు అది ఫీలింగ్ ఇస్తుంది. సో మనం బటన్ ప్రెస్ చేస్తున్న ఫీలింగ్ ఉంటుంది, కానీ ఇది బటన్ అయితే ఇక్కడ యాక్చువల్గా లేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత అసలు ఈ బటన్ అనేది పనిచేయదు, గట్టిగా ఉంటుంది టచ్ చేస్తే. మనకి ఫోన్ స్విచ్ ఆన్ అయినప్పుడు మాత్రం ఒక బటన్ ఉన్నట్టు మనకు ఫీలింగ్ వస్తుంది, కానీ అక్కడ బటన్ ఉండదు. సో ఇదైతే చేంజ్ నేను నోటీస్ చేసింది. అండ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ చూసుకుంటే దీనిలో మనకి ప్రాసెసర్ వచ్చేసరికి యాపిల్ A10 ఫ్యూజన్ చిప్సెట్. సో ఇది మనకి 64-bit క్వాడ్ కోర్ ప్రాసెసర్. దీనిలో మనకి 4 కోర్స్ ఉంటాయి. ఫస్ట్ 2 కోర్స్ వచ్చేసరికి పవర్ఫుల్ కోర్స్, నెక్స్ట్ 2 కోర్స్ వచ్చేసరికి కొంచెం సాఫ్ట్ అనమాట. సో పవర్ఫుల్ కోర్స్ వచ్చేసరికి హురికేన్ కోర్స్ ఉన్నాయి. సో ఇవి మాత్రం చాలా ఫాస్ట్గా పర్ఫామ్ చేస్తాయి. సో 2.35 GHz క్లాకింగ్ స్పీడ్ ఉంటుంది కోర్స్కి. సో ఖచ్చితంగా ఇవి మంచి పర్ఫార్మెన్స్ చేస్తే మీరు గేమ్స్ ఆడేటప్పుడు కానీ ఇట్లాంటి ఏదైతే హెవీ టాస్క్ చేస్తున్నారో అప్పుడు మీకు ఈ టూ కోర్స్ అనేవి యాక్టివ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ 2 కోర్స్ వచ్చేసరికి మనకి అంత పవర్ఫుల్ కోర్స్ అయితే కావు. వీటి పేరు వచ్చేసరికి మీకు జిప్ఫైర్ కోర్స్ అని ఉన్నాయి. సో ఈ కోర్స్ వచ్చేసరికి మనకి చిన్న టాస్కులు చేయడానికి, హెవీ టాస్కులు చేయడానికి అయితే యూజ్ అవ్వవు. అండ్ మనకి A10 ఫ్యూజన్ చిప్సెట్లో మనకి ఈ ప్రాసెసర్లో మనకి ఒకేసారి మనం 4 కోర్స్ అనేవి వాడలేము. సో ఏదైనా 2 కోర్సే పనిచేస్తూ ఉంటాయి. అదే మనం స్నాప్డ్రాగన్ 821 ప్రాసెసర్ తీసుకుంటే దీని కాంపిటీటర్, దానిలో మనకి 4 కోర్స్ ఒకేసారి పనిచేస్తూ ఉంటాయి. ఇక్కడ మాత్రం మనకి 4 కోర్స్ ఒకసారి పనిచేయవు. మీరు పర్ఫామ్ చేస్తున్న టాస్క్ బట్టి, మీరు గేమ్ ఆడుతున్నారు లేకపోతే ఏదైనా పర్ఫామ్ చేస్తున్నారు, ఏదైనా అవి బ్రౌజింగ్ చేస్తున్నారు, దాని ప్రకారం మీకు ఈ కోర్స్ అనేవి పనిచేస్తూ ఉంటాయి. సో పవర్ఫుల్ కోర్స్ మీకు హురికేన్ కోర్స్ కొంచెం బ్యాటరీ కూడా ఎక్కువ కన్జ్యూమ్ చేస్తూ ఉంటాయి. సాఫ్ట్ కోర్స్ ఉన్నాయి కదా, ఇవి మీకు కొంచెం తక్కువ బ్యాటరీని కన్జ్యూమ్ చేస్తూ ఉంటాయి, ఇవి తక్కువ టాస్క్లు చేస్తూ ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్ చిప్సెట్ విషయానికి వస్తే. అండ్ జీపీ విషయానికి వస్తే మనకి ఇది 6 కోర్ పవర్ VR GPU. సో ఖచ్చితంగా మీకు CPU GPU అయితే మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు గేమింగ్ మాత్రం అద్భుతంగా పర్ఫామ్ చేస్తుంది. మనం ఏ గేమ్ వేసినా కానీ చాలా చక్కగా పర్ఫామ్ చేసింది. ఇక్కడ మీరు చూడొచ్చు కొన్ని శాంపిల్స్, గేమింగ్ శాంపిల్స్. సో ఎక్కడ నాకు ల్యాగ్ అనేది కానీ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ ఎక్కడ నోటీస్ చేయలేదు. చాలా ఫాస్ట్ అండ్ క్విక్గా పర్ఫామ్ చేస్తుంది. సో గేమింగ్లో మాత్రం సూపర్ అని చెప్పొచ్చు. అండ్ హీటింగ్ విషయానికి వచ్చేటప్పుడు నేను 30 minutes గేమ్స్ ఆడాను. 30 minutes గేమ్స్ ఆడిన తర్వాత ఒకసారి టెంపరేచర్ చెక్ చేస్తే నాకు మ్యాక్సిమం 41 degrees సెంటిగ్రేడ్ వెళ్ళింది. సో అంత హీట్ అయితే అవ్వట్లేదు ఫోన్. కాకపోతే నేను వీడియో కాల్స్ చేసేటప్పుడు, మెసెంజర్లో వీడియో కాల్ మాట్లాడుతున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా కొంచెం హీట్ అవుతుంది, కొంచెం వామ్ అనేది అనిపిస్తుంది. సో మిగతా విషయాల్లో మాత్రం గేమ్స్ ఆడేటప్పుడు కానీ నార్మల్ యూజెస్ మనకి ఎట్లాంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం కెమెరా విషయానికి వస్తే మనకి బ్యాక్ వచ్చేసరికి 12 MP కెమెరా ఉంది. దీని అపర్చర్ వచ్చేసరికి f1.8 ఉన్నాయి లెన్స్ ఇవి. సో ఖచ్చితంగా ఇవి మీకు లో లైట్లో మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి. సో డే లైట్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. సో ఇమేజ్ ప్రాసెసింగ్ అయితే చాలా బాగుంది. నేను చాలా వీడియోస్ చేశాను నేను iPhone 7 కెమెరా గురించి. సో OnePlus 3Tతో కంపేర్ చేశాను, అండ్ Samsung Galaxy Note 4తో కంపేర్ చేశాను. సో చాలా వీడియోస్ అయితే చేశాను. సో మీరు ఖచ్చితంగా వీడియోస్ అన్ని చూడొచ్చు. సో ఆ వీడియోస్ నేను కింద డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను. అండ్ iPhone 7 బ్యాక్ కెమెరా యూస్ చేసి నేను చాలా వీడియోస్ కూడా రికార్డ్ చేశాను. సో ఆ వీడియో లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఖచ్చితంగా మీకు బ్యాక్ కెమెరా అయితే సూపర్ అని చెప్పొచ్చు. లాస్ట్ జనరేషన్కి ఈ జనరేషన్కి బ్యాక్ కెమెరా మాత్రం మంచి చేంజ్ చేశారు. సో సెన్సార్ బాగుంది, ఇమేజ్ క్వాలిటీ బాగుంది, లో లైట్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. అండ్ ఈ బ్యాక్ కెమెరా వచ్చేసి మీరు 4K వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు, 4K 30 frames/second రికార్డ్ చేయొచ్చు. అండ్ ఫుల్ HD వీడియోస్ 1080p వీడియోస్ మీరు 60 frames/second 120 frames/second వరకు మీరు 1080p వీడియోస్ రికార్డ్ చేయొచ్చు. 720p వీడియోస్ అంటే HD వీడియోస్ మీరు 240 frames/second వరకు రికార్డ్ చేయొచ్చు. అండ్ స్లో మోషన్ వీడియో విషయానికి వస్తే మాత్రం స్లో మోషన్ వీడియో ఫుల్ HD మీరు 120 frames/second వరకు రికార్డ్ చేయొచ్చు. అండ్ HD క్వాలిటీలో మీరు 240 frames/second వరకు రికార్డ్ చేయొచ్చు. సో స్లో మోషన్ వీడియో కూడా చాలా బాగుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు శాంపుల్, స్లో మోషన్ అయితే చాలా చక్కగా ఉంది. అండ్ నెక్స్ట్ చూసుకునే ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే ఇక్కడ మనకి కొంచెం డిసప్పాయింట్ అయ్యాను నేను. దీనిలో మనకి 7 MP కెమెరా ఉంది, కాకపోతే దీని అపర్చర్ వచ్చేసరికి f2.2 ఉంది. సో లో లైటింగ్లో కొంచెం బ్యాడ్ పర్ఫార్మెన్స్ చేసింది ఇది. సో ఖచ్చితంగా నేను లైవ్ సెక్షన్స్ చేశాను కొన్ని. సో లైవ్ సెక్షన్స్లో మీరు అందరు నాకు కామెంట్ చేస్తారు అంత బాగాలేదు క్వాలిటీ అని చెప్పేసి. నేను iPhone 7తో నేను చేస్తున్నప్పుడు లైవ్. సో ఖచ్చితంగా కొంచెం లో లైటింగ్లో మాత్రం iPhone 7 ఫ్రంట్ కెమెరా కొంచెం డిసప్పాయింట్ చేసిందని చెప్పొచ్చు నన్ను. సో మిగతా విషయాల్లో మాత్రం చాలా అద్భుతంగా పర్ఫామ్ చేస్తుంది. ఫ్రంట్ కెమెరా మీకు డే లైట్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఓన్లీ లో లైటింగ్లో లైటింగ్ తక్కువ ఉన్నప్పుడు మనకి అపర్చర్ f2.2 ఉంది కాబట్టి ఎక్కువ లైట్ మనకి లోపలికి రావట్లేదు. సో అక్కడ మనకి కొంచెం ప్రాబ్లం అనిపిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా కెమెరా విషయానికి వస్తే. కెమెరా నేను చాలా వీడియోస్ తీసాను, చాలా ఫొటోస్ తీసాను. కింద నేను డిస్క్రిప్షన్ లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను, ఆ వీడియోస్ మీరు చూడొచ్చు. సో ఖచ్చితంగా ఆ వీడియోస్ అని చూస్తే మీకు కెమెరా గురించి ఒక అవగాహన అయితే వస్తుంది. అండ్ ఫ్రెండ్ నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వస్తే బ్యాటరీ మనకి దీనిలో 1960 mAh బ్యాటరీ లభిస్తుంది. సో ఇక్కడ నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. సో 6 months నుంచి వాడుతున్నా కాబట్టి నేను ఖచ్చితంగా బ్యాటరీ ఒక్కటే నాకు చాలా ప్రాబ్లం క్రియేట్ చేసింది. సో నేను పొద్దున్నే ఛార్జింగ్ 100% పెట్టుకొని వెళ్తాను, ఈవినింగ్ వచ్చేసరికి నాకు 10% కూడా ఉండదు. సో ఖచ్చితంగా నేను ఈవినింగ్ రాగానే ఖచ్చితంగా ఛార్జింగ్ అనేది పెట్టాలి. సో ఖచ్చితంగా బ్యాటరీ అయితే కొంచెం డిసప్పాయింట్ చేసింది నన్ను అయితే.
సో మీరైతే హెవీ యూజ్ చేసే వాళ్ళైతే ఖచ్చితంగా 2 సార్లు అయితే ఛార్జింగ్ పెట్టాలి ఈ ఫోన్ని. కాకపోతే ఛార్జింగ్ టైం కూడా ఎక్కువ తీసుకుంటుంది ఫ్రెండ్స్ మీరు. సో ఇదైతే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయదు iPhone 7 మీకు. సో ఖచ్చితంగా మీకు ఛార్జ్ టైం తీసుకుంటే ఇక్కడ మీరు చూడొచ్చు 10% ఛార్జింగ్ పెట్టాను నేను. సో ఆల్మోస్ట్ 2 అవర్స్ పైన తీసుకుంది 100% ఛార్జింగ్ అవ్వడానికి. సో ఛార్జింగ్ టైం కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. సో డిశ్చార్జ్ కూడా కొంచెం తొందరగానే అవుతుంది మీరు ఎక్కువ వాడుతూ ఉంటే. సో స్క్రీన్ ఆన్ టైం తీసుకుంటే మనకి దగ్గర 4.5 అవర్స్ వస్తుంది స్క్రీన్ ఆన్ టైం. సో ఇది బ్యాటరీ విషయానికి వస్తే, సో ఇది కొంచెం నేను డిసప్పాయింట్ అయ్యాను. సో బ్యాటరీ కానీ నాకు ఫుల్ డే కానీ రాగలిగితే బాగుండేది. ఖచ్చితంగా నాకు బ్యాటరీ అయితే మేజర్ ప్రాబ్లం iPhone 7లో ఎప్పటి నుంచి చెప్తున్నా మీకు. సో అదొక్కటే నాకు కొంచెం డిసప్పాయింట్ అయింది. అండ్ ఈ సాఫ్ట్వేర్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, దీనిలో మనకి iOS 10.3 మీద రన్ అవుతుంది ప్రజెంట్ అయితే. సో ఇది ఫస్ట్ నేను తీసుకున్నప్పుడు 10.1లో ఉంది. సో లేటెస్ట్గా నేను 10.3కి అప్డేట్ చేశాను. సో ఖచ్చితంగా మనకైతే ప్రాబ్లం అయితే ఏం లేదు. మనకి సాఫ్ట్వేర్ హార్డ్వేర్ చాలా చక్కగా ఆప్టిమైజ్ ఉంటుంది మనకి యాపిల్ ఫోన్స్లో. మీరు ఖచ్చితంగా ఏది అప్డేట్ చేసినా కానీ, మీరు ఏ వర్షన్కి అప్డేట్ చేసినా కానీ ఎటువంటి ప్రాబ్లం అయితే క్రియేట్ చేయదు. సో ఇదొక అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు యాపిల్ ఫోన్స్కి. సో అదే మనం ఆండ్రాయిడ్ ఫోన్స్ తీసుకుంటే ఒక గూగుల్ ఫోన్స్ తప్పితే మిగతా ఫోన్స్ అన్ని మనకి ఖచ్చితంగా ఆండ్రాయిడ్ అప్డేట్ చేసామంటే ఏదో ఒక ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. సో యాపిల్లో మనకు ఖచ్చితంగా ఆప్టిమైజేషన్ అనేది చక్కగా ఉంటుంది. అండ్ ఫ్రెండ్ నెక్స్ట్ మ్యూజిక్ విషయానికి వస్తే దీనిలో మనకి 3.5 హెడ్ఫోన్ జాక్ లేదు. సో ఇది ఒక ప్రాబ్లం అని చెప్పొచ్చు దీనిలో. అండ్ మనకి కింద ఓన్లీ ఛార్జింగ్కి ఒకటే పోర్ట్ అండ్ మ్యూజిక్ వినడానికి కూడా ఒకటే పోర్ట్, ఇది లైట్నింగ్ పోర్ట్. సో మనకి బాక్స్లో అయితే ఇయర్ పోర్ట్స్ ప్రొవైడ్ చేశారు. సో అవి యూస్ చేసి మనం వినొచ్చు. అండ్ కనెక్టర్ కూడా ప్రొవైడ్ చేశారు. మనం 3.5 హెడ్ఫోన్ జాక్ దానికి పెట్టుకొని మనం వినొచ్చు. సో మ్యూజిక్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్. ఏ ఇయర్ ఫోన్స్ పెట్టినా కానీ మీకు ఎక్సలెంట్ అవుట్పుట్ అయితే వస్తుంది. మీకు మ్యాక్సిమం అవుట్పుట్ దాని నుంచి అయితే రాగలదు మనకి, అది వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా నా ఎక్స్పీరియన్స్ iPhone 7 తోటి 6 monthsలో. సో మెయిన్ అయితే యాపిల్ మనకి నెక్స్ట్ జనరేషన్కి డిస్ప్లే రెజల్యూషన్ చేంజ్ చేయాలి కొంచెం. సో 720p నుంచి కొంచెం అప్గ్రేడ్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే 3.5 హెడ్ఫోన్ జాక్ అయితే తిరిగి తీసుకురావాలి, ఎందుకంటే చాలా ప్రాబ్లం అవుతుంది. సో యూస్ చేసినా కాబట్టి అర్థమవుతుంది నాకు దాని వాల్యూ. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, బ్యాటరీ కెపాసిటీ కొంచెం పెంచాలి. సో బ్యాటరీ అయితే చాలా తక్కువ ఉంది mAh. సో కెపాసిటీ కొంచెం పెంచాలి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే డిజైన్ కొంచెం చేంజ్ చేయాలి, ఎందుకంటే మనకి 6sకి 7కి డిఫరెన్స్ ఏం కనపడదు. జస్ట్ మనకి బ్యాక్ కొంచెం చేంజ్ కనపడదు అంతే, మిగతా విషయంలో ఎక్కడ మనకి చేంజ్ కనపడదు. అదే మీరు ఇప్పుడు శాంసంగ్ తీసుకుంటే మనకి S7కి S8కి మొత్తం చేంజ్ చేసి పడేసింది. మొత్తం మనకి బెజర్లెస్ స్క్రీన్ తీసుకొని వచ్చింది. సో యాపిల్ కూడా అదే చేయాలి. సో హోమ్ బటన్ తీసేయాలి ఇక్కడ నుంచి. సో హోమ్ బటన్ తీసేయకపోయినా కానీ మనకి కొంచెం స్క్రీన్ టు బాడీ రేషియో అనేది పెంచాలి. దీనిలో మనకి స్క్రీన్ టు బాడీ రేషియో తీసుకుంటే 67% ఉంది. సో చాలా తక్కువ ఉంది. సో డిస్ప్లేలో మనకి స్క్రీన్ తక్కువ అండ్ ఈ బాడీ ఎక్కువ ఉంది, ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఈ కొంచెం చేంజెస్ చేయాలి యాపిల్ అయితే. సో మెయిన్ అయితే ఇవే నాకు డ్రాబ్యాక్స్ నోటీస్ చేసింది. ప్లస్ ఇంటర్నల్ స్టోరేజ్. సో ఇంటర్నల్ స్టోరేజ్ కూడా కొంచెం 32GB వర్షన్ నాకైతే సరిపోవట్లేదు. సో మన ఎక్స్టర్నల్గా ఎక్స్పాండ్ చేసుకోవడానికి కూడా కొంచెం ప్రాబ్లం మనకి యాపిల్ ఫోన్స్లో. సో ఇవి ఫ్రెండ్స్ నేనైతే డ్రాబ్యాక్స్ నోటీస్ చేసింది. వీటన్ని కవర్ చేస్తున్నాను, ఒక వీడియో కూడా చేశాను. సో యాపిల్ iPhone 7లో 7 లోపాలు అని చెప్పేసి, కావాలంటే మీరు ఆ వీడియో చూడొచ్చు. 7 లోపాలు ఏందో మీకు తెలుస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఎవరైనా మీరు అప్గ్రేడ్ అవ్వాలనుకుంటే iPhone 6 నుంచి 7కి అప్గ్రేడ్ అవ్వడం, కానీ 6s నుంచి 7కి అప్గ్రేడ్ అవ్వాల్సిన వర్త్ అయితే ఏం లేదు దీనిలో. సో మీ దగ్గర 6s ఉంటే మీరు ఆగండి, వెయిట్ చేయండి iPhone 8 కోసం. ఒకవేళ మీ దగ్గర 6 ఉంటే iPhone 7 మీరు తీసుకోవచ్చు, ఎందుకంటే మీకు iPhone 6లో మీకు కెమెరా అంతా అద్భుతంగా ఉండదు. అదే మీరు iPhone 7 తీసుకుంటే చాలా హ్యూజ్ డిఫరెన్స్ వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా నా రివ్యూ iPhone 7 మీద. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియో కింద మీకు మన ఛానల్ లోగో కనపడుతుంది కదా, దాన్ని మీరు క్లిక్ చేసి మీకు సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాగే మీకోసం టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫైల్ సీ యు నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.